ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నేడుతో నిందితుల రిమాండ్ ముగియనుంది. సిట్ అధికారులు నిందితులను ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. దీంతో ఏసీబీ కోర్టు ఏ తీర్పు ఇస్తుందా అని సర్వత్రా ఉత్కంఠగా నెలకొంది. నిందితుల రిమాండ్ గతంలోనే ముగిగా రిమాండ్ను పొడిగించాలని సిట్ కోరింది. దీంతో లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన 8 మంది నిందితులకు వచ్చే నెల 6 వరకు రిమాండ్ పొడిగిస్తూ ఏసీబీ కోర్టు తీర్పునిచ్చింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నేడుతో నిందితుల రిమాండ్ ముగియనుంది. సిట్ అధికారులు నిందితులను ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. దీంతో ఏసీబీ కోర్టు ఏ తీర్పు ఇస్తుందా అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నిందితుల రిమాండ్ గతంలోనే ముగిగా రిమాండ్ను పొడిగించాలని సిట్ కోరింది. దీంతో లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన 8 మంది నిందితులకు వచ్చే నెల 6 వరకు రిమాండ్ పొడిగిస్తూ ఏసీబీ కోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసులో 12 మంది అరెస్ట్ అవ్వగా ప్రస్తుతం A1 రాజ్ కేసిరెడ్డి, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చాణక్య, బాలాజీ కుమార్ యాదవ్, నవీన్లు జైల్లో ఉన్నారు. ఇటీవలే A31 ధనుంజయ రెడ్డి, A32 కృష్ణమోహన్ రెడ్డి, A33 బాలాజీ గోవిందప్పలకు ఏసీబీ కోర్టు కండిషన్తో కూడా రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నేటితో నిందితుల రిమాండ్ ముగియనుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అలీం అందిస్తారు. అలీం, ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల రిమాండ్ ఈ రోజుతో ముగియనుంది. పూర్తి సమాచారం ఏంటి? ఆంధ్రప్రదేశ్ లో ఏపీ లిక్కర్ స్కామ్ సంబంధించి వైసీపీ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున అవినీతి పాల్పడిందని చెప్పి అటు ఏసీబీతో పాటు సిట్, సిఐడి తదితర సంబంధించిన శాఖలన్నీ కూడాను లిక్కర్ స్కామ్ సంబంధించిన కేసులు నమోదు చేయడం జరిగింది. అందులో ప్రధానంగా ఏటుగా ఉన్న విజయసాయి రెడ్డి గతంలో ఏం జరిగింది తప్పిదాలని కూడా చెప్పారు. కేవలం కసిరెడ్డి రాజశేఖర రెడ్డి వల్ల ఈ తతంగం అంతా జరిగిందని చెప్పి కూడాను ఆయన ఆరోపించారు. అయితే ప్రధానంగా ఎవరైతే బయట ఏసీబీ కోర్టు ద్వారా బెయిల్ పొందారో వారందరి బెయిల్ కూడా సవాల్ చేస్తూ ఈ రోజు హైకోర్టులో ఏసీబీ తరఫున ప్రభుత్వం తరఫున కూడాను వారి బెయిల్ రద్దు చేయాలని చెప్పి కూడా ఈ రోజు హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. దాని మీద కూడా ఇదే రోజు విచారణ జరగనుంది. అయితే కొంతమంది ఇంకాను సిట్కి సంబంధించిన దర్యాప్తులో ఉన్నారు. వారంతా కూడా కస్టడీలో ఉన్న నేపథ్యంలో వారికి సంబంధించిన రిమాండ్ కూడా ఈ రోజుతో పొడిగించే నేపథ్యంలో వారిని కూడా కస్టడీలో తీసుకోవాలని చెప్పి ఏసీబీతో పాటు సిట్ అధికారులు కూడాను అటు న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నారు. ఏదైనా సరే మిథున్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలి, అలాగే ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డితో పాటు బాలాజీ గోవిందప్పతో బెయిల్ కూడా రద్దు చేయాలని చెప్పి వారికి ఏసీబీ కోర్టు బెయిల్ ఇవ్వడం వల్ల బయట ఉండి ఆ కేసును ప్రభావితం చేస్తూ కూడాను నిందితులు తప్పించుకునే ప్రయత్నం చేస్తారని చెప్పి కూడాను ఇటు ప్రభుత్వం తరఫున న్యాయవాదులు ఈ రోజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఏసీబీ, సిట్, సిఐడి ఏదైతే కేసులు నమోదు చేశారో వాటికి సంబంధించిన ఆధారాలు ఇప్పటి వరకు కూడాను ఏవి కూడాను కోర్టు ముందు పొందుపరచలేని నేపథ్యంలోనే వీళ్ళకి ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చిందనేది వైసీపీకి చెందిన న్యాయవాదులు చెప్పే విషయం. ఏదేమైనా సరే ఏసీబీ, సిట్ దర్యాప్తు ఇంకా ముందుకు వెళ్లాలంటే బయట ఉన్న ఏదైతే ఎంపీ మిథున్ రెడ్డితో పాటు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళందరినీ కూడాను తిరిగి అదుపులో తీసుకోవాలి, వాళ్ళు బెయిల్ రద్దు చేయాలని చెప్పి కూడాను ఈ రోజు హైకోర్టులో ఏసీబీ తరఫున, సిట్ తరఫున కూడాను ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. విజయ్, అలీము, మరి ఇప్పుడు కోర్టు తీర్పు అయితే ఈరోజు వచ్చే అవకాశం ఉంది. మరింత రిమాండ్ విధించే అవకాశం కనిపిస్తుందా, లేకపోతే అధికారులు ఏమీ సాక్ష్యాలు ప్రొడ్యూస్ చేయలేని కారణంగా బెయిల్ వచ్చే అవకాశం కనిపిస్తుందా? విజయం ప్రధానంగా వారి డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వంలోని సిట్ అధికారులు అలాగే ఏసీబీ కూడాను ఎవరైతే బయట ఉన్నారో ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలి, అలాగే గతంలో ముఖ్యమంత్రికి ఓఎస్డీగా ఉన్న ఎవరైతే ధనంజయతో పాటు అన్ని వ్యవహారాలు చూసిన కృష్ణమోహన్ రెడ్డి తదితరులందరూ కూడా బయట ఉండటం వల్ల సిట్ ఈ కేసును ముందుకు తీసుకెళ్లేదు. ఖచ్చితంగా వారిని తిరిగి అదుపులో తీసుకోవాలి. హైకోర్టుకు సంబంధించి ఈ బెయిల్ అక్కడ ఏదైతే ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చిందో ఆ బెయిల్ రద్దు చేసే ఒక పిటిషన్ కూడా ఈ రోజు హైకోర్టులో
దాఖలు చేశారు. ఏదేమైనా సరే ప్రధాన నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు A1 కావచ్చు, A2 కావచ్చు, వీళ్ళందరూ ఇప్పటికే ఏసీబీకి సంబంధించిన నోటీసులు ఇచ్చారు. సిట్ దర్యాప్తులో ఉన్నారు. రాజశేఖర రెడ్డి తదితరులందరూ కూడాను ఇటు సిట్ అధికారుల అదుపులో ఉన్నారు. వారి టార్గెట్ అంతా కూడాను ఎంపీ మిథున్ రెడ్డి బయట ఉంటే ఖచ్చితంగా ఈ కేసును ప్రభావితం చూపుతారు. అంతేకాకుండా సాక్ష్యాలు కూడా తారుమారు చేసే అవకాశం ఉందని చెప్పి ఆ సిట్ అభిప్రాయపడుతుంది. ఈ నేపథ్యంలోనే హైకోర్టును ఆశ్రయించారు. అలాగే ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి కూడాను వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గత ప్రభుత్వంలో రైట్ అండ్ లెఫ్ట్ గా పనిచేసిన వ్యక్తులుగా పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి కాబట్టి వారు కూడా బయట ఉంటే కేసు ఇబ్బందికర పరిస్థితులు వస్తుంది అని చెప్పి ఈ రోజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో కాసేపట్లో దానికి సంబంధించిన న్యాయమూర్తి వద్ద కూడా ఈ అంశం వచ్చే అవకాశం ఉంది. మధ్యాహ్నం గల్లా వీళ్ళకి సంబంధించిన బెయిల్ రద్దు అవుతా లేదనేది కూడాను 2-3 గంటలు తేలిపోయే అంశంగా ఉంది. విజయ్, థ్యాంక్ యూ అలీ.